హాయ్ అండి. ఊరికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకున్నానండి. హైదరాబాద్కి మళ్ళీ రావడానికి ఇవన్నీ రెడీ చేస్తున్నాను. చేపలు చూసారా, వీటిని ఎండు నెత్తళ్ళు అంటారు. ఇవి మొత్తం 700 అంటండి. కిలోకి పైనే ఉంటాయి. అస్సలు ఇసుక లేవు, చాలా బాగున్నాయి. అందుకే డబ్బులు కొంచెం ఎక్కువైనా కూడా తీసుకున్నామండి. ఇవి పురటాలు, బాలింతలు కూడా తింటారండి. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. ఇవన్నీ శుభ్రం చేసి కవర్లో పెట్టుకోవడం కోసం శుభ్రం చేస్తున్నాము. పైన ఉన్న తల, తోక ఇవన్నీ తీసేసి శుభ్రం చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవన్నీ తీస్తే ఒక ½ కిలో అని తలలు, తోకలు అవన్నీ ఒక ½ కిలో వరకు పోయాయండి. మిగతాయి తీసినవన్నీ పక్కన ఉన్నాయి చూడండి, మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా పప్పులు, పెసరపప్పు, మినప్పప్పు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము కవర్లలో పెట్టుకోవడానికి. ఇవన్నీ తీసేసాం చూడండి. ఇవన్నీ మొత్తం తలలు తీసేసిన చేపలు చూపిస్తున్నాను. ఇవి డైరెక్ట్గా కడిగేసుకొని కూరలో వేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. చూడండి ఎన్ని తలలు వచ్చాయో. ఇవి ఒక ½ కిలో వరకు ఉంటాయి. వీటి మొత్తానికి 700 తీసుకున్నారండి. మాకు సముద్రం దగ్గర అని చెప్పాం కదా, అందుకోసమని ఇంకా కొంచెం తక్కువ కాస్ట్కి వచ్చాయి. అదే ఊర్లో అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయండి, సిటీల్లో అలా. ఇవేమో ఉప్పు చేపలండి, వీటిని కానాగడితలు అంటారు. ఇవి కూడా శుభ్రం చేసుకోవడానికి తీసుకుంటున్నాము. వీటిని కూడా తలలు, తోక, పైన ఉన్నవన్నీ తీసేసుకొని